దేవుని కొరకు కొంచెం ప్రయాసపడాలంటే చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. ఇంకా కొంతమంది కపట సహోదరులు ఉంటారు, కొంతమంది కపట సహోదరులు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రయాసపడరు, వాళ్ళు శ్రమ పడటం ఇష్టం ఉండదు, వాళ్ళు శరీరాన్ని బాగా ప్రేమిస్తారు, సుఖాన్ని ప్రేమిస్తారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని వచ్చి ఎందుకు పని చేయాలి అని చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కపట సహోదరులు. ఆ పరిచయం చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా, అది మన అందరం అర్థం చేసుకోవాలి. చాలా రకరకాలైన మాటలతో మాట్లాడేవాళ్ళు ఉంటారు చాలామంది. కాబట్టి మీరందరూ గుర్తు చేసుకోండి, కపట సహోదరులు చాలామంది ఉంటారు. అయితే దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అనేది నేను మనలా గుర్తు చేసే ప్రశ్న. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే నీకు లాభం, నేను ప్రేమిస్తే నాకు లాభం. నీవు ప్రేమిస్తే నీకెంతో ఆశీర్వాదం, నేను ప్రేమిస్తే నాకెంతో ఆశీర్వాదం. ప్రేమించిన వారు ఎలా ఉంటారు, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక ఉదాహరణ చెప్తాను నేను. భార్యను ప్రేమించేవారు ఆఫీస్ అవగానే ఇంటికి వస్తారు, ప్రేమించని వారు రోడ్ల మీద తిరిగి వస్తారు. అంతేనా? ఎంతమందిని చూడలేదు మనం. అబ్బో నాకు చాలా పని ఉంది, నీకేం తెలుసు అని రోడ్ల అమ్మట తిరిగి 5ంటికో 6ంటికో ఆఫీస్ అయిపోతే రాత్రి 10ంటికో 11ంటికో మెల్లగా చేరతారు కదా. భార్యతో పాటు పిల్లల్ని ప్రేమించేవారు పని అయిపోగానే ఇంటికి చేరతారా? చేరరా? ప్రేమ లేని వాళ్ళు రోడ్ల మీద తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి బార్లో తిరిగి ఇష్టానుసారంగా తిరిగి ఎప్పటికో చేరతారు. దేవుని సన్నిధికి వచ్చే మీరు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తానని చెప్పే మీరు ఎలాగ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడానికి నాకేం రుజువులు అక్కర్లేదు, మీకు మీరే రుజువులు చూపించుకోవాలి. దేవుని ప్రేమించే మీరు, నేను, ఎవరైనా సరే దేవునితో ఎలా సహవాసం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.